జమ్మూ కాశ్మీర్లో 100 ఏళ్ల కల నెరవేరింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో తొలిసారి పర్యటనకు వచ్చారు. ఉదంపూర్, శ్రీనగర్, బార్లముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులలో భాగంగా చినాబ్ వంతెన నిర్మాణం చేశారు. దీనిని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో నిర్మించారు. వాస్తవానికి ఈ చినాబ్ రైల్వే వంతెన 359 మీటర్ల ఎత్తు, 1315 మీటర్ల పొడవుతో కలిగి ఉంది. జమ్మూ శ్రీనగర్ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్ల ఎత్తు ఉంటుంది. ఇక ప్యారిస్ లోని ప్రపంచ వింత అయిన ఈఫిల్ టవర్ ను కూడా తలదన్నేలా ఈ చినాబ్ రైల్వే వంతెన ఉంటుంది. చినాబ్ నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. పర్వతాలను చీల్చుకుంటూ, లోయలను దాటుకుంటూ ఎన్నో వంతెనలు, స్వరంగాల ద్వారా ప్రయాణికులకు గమ్యాన్ని చేరుస్తుంది ఈ రైల్వే లైన్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్ బ్రిడ్జ్. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన వంతెన చెక్కు చెదరదు. ఈ రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో కాట్రా, శ్రీనగర్ మధ్య 3 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్లోని కాట్రాలో 46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత చినాబ్ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న ప్రధాని వ్యూ పాయింట్ నుంచి వంతెనను పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను అధికారులు ఫోటో ప్రజెంటేషన్ ద్వారా మోదీకి వివరించారు. ఐకానిక్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియంను ప్రధాని సందర్శించారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు, కార్మికులతో కూడా ప్రధాని ముచ్చటించారు. కాట్రా, శ్రీనగర్, కశ్మీర్ కాట్రా వందే భారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపారు.